ఇన్సులిన్ అన్నది మనకి ప్యాంక్రియాస్‌లో ఉత్పత్తవుతుంది. ఈ ఇన్సులిన్ అన్న హార్మోను మన బ్లడ్‌లో గ్లూకోజ్‌ని సెల్‌లోకి పంపించడానికి చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌లో ఈ ఇన్సులిన్‌కి మన బాడీ సెల్స్ రెస్పాండ్ అవ్వకపోతే దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో, ఇన్సులిన్ అన్నది మన సెల్‌లో ఉన్న డోర్‌కి గ్లూకోజ్ కోసం ఒక కీ లాంటిదనమాట. సో, ఇన్సులిన్ ఎళ్లి ఆ డోర్‌లో ఒక కీ లాగా బైండ్ అయితే ఆ డోర్ ఓపెన్ అయ్యి గ్లూకోజ్ సెల్‌లోకెళ్తుంది. ఆ సెల్‌లోకెళ్ళిన గ్లూకోజ్‌ని మన బాడీ ఎనర్జీ లాగా యూజ్ చేసుకుంటుంది. సో, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌లో ఈ కీస్‌ని ఆ సెల్స్ యాక్సెప్ట్ చేయవు. అంటే ఇన్సులిన్‌ని సెల్స్ యాక్సెప్ట్ చేయవు. దాంతో మన బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ప్యాంక్రియాస్ ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఎక్స్‌ట్రా ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేయడానికి కష్టపడాల్సొస్తుంది. దీన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. మీకు గనక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే కామన్‌గా ఇలాంటి సింప్టమ్స్ గానీ, లక్షణాలు గానీ అనిపించొచ్చు. మీరు సరిగ్గా తిన్నా, సరిగ్గా నిద్రపోయినా గూడా ఎక్కువ అలసిపోయినట్టు అనిపించటం, బద్ధకంగా అనిపించటం, ఓపిక లేనట్టు అనిపించటం, అంటే టయర్డ్‌గా అనిపించటం, స్లగ్గిష్‌గా అనిపించటం అనమాట. ఎక్కువగా హంగర్ క్రేవింగ్స్ ఎస్పెషల్లీ స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి ఎక్కువ తినాలని అనిపించటం. నెక్స్ట్ వెయిట్ గెయిన్ ఎస్పెషల్లీ అరౌండ్ యువర్ బెల్లీ, అబ్డోమెన్ చుట్టూ ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్స్ చూస్తాం. ఇంకొకటి అకాంతోసిస్ నైగ్రికన్స్, అంటే ఇవి మనకి నల్లగా మెడ చుట్టూ, ఎల్బోస్ దగ్గర, అండర్ ఆర్మ్స్‌లో చూస్తాం. దీన్ని అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటాం. ఇంకొకటి హై బ్లడ్ ప్రెషరు, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇలాంటివి చూడొచ్చు. కొంతమందికేంటంటే బ్రెయిన్ ఫాగ్. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా గూడా వాళ్ళకి ఫోకస్ లేకపోవటం, సరిగ్గా ఆలోచించలేకపోవటం, బ్రెయిన్ అంతా కూడా కొంచెం బ్లర్డ్‌గా, ఫాగీగా అనిపించటం ఇలాంటి సింప్టమ్స్ చూడొచ్చు. ఇంకోటి స్కిన్ ట్యాగ్స్, అంటే కొంతమందికి పులిపిర్లు ఎక్కువ చూస్తా ఉంటారు. ఇవన్నీ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎర్లీ సైన్స్ అన్నమాట. మీలో గనక ఈ ఫ్యాక్టర్స్ ఉంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకటి ఓవర్ వెయిట్. ఎస్పెషల్లీ మీకు గనక అబ్డోమినల్ ఫ్యాట్ అంటే బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉండొచ్చు. అండ్ మీకు ఫిజికల్ యాక్టివిటీ అస్సలు లేకపోవటం. ఎక్కువగా కూర్చొనే ఉండటం, ఎక్కువ డెస్క్ జాబ్స్ చేయటం, అసలు ఎక్సర్సైజ్ చేయలేకపోవటం మీ రొటీన్ వల్ల. ఈ ఫీచర్స్ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉండొచ్చు. అన్‌హెల్తీ డైట్, ఎక్కువగా బయట ఫుడ్ తింటాం, జంక్ ఫుడ్ తింటాం, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ తింటాం, ఎక్కువ షుగర్స్, సోడాస్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవటం. మీ రొటీన్‌లో ఒక భాగం అయితే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీ. మీ ఫ్యామిలీలో గనక ఎవరికైనా డయాబెటిస్ గానియండి, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే అది జెనెటికల్లీ మనకు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఏజ్ కామన్‌గా 35-40 ఇయర్స్ తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా చూస్తా ఉంటాం. సో, మీకు గనక 35, 40 ఇయర్స్ అబోవ్ ఉండి, మీ లైఫ్ స్టైల్ ఎక్కువ సెడెంటరీగా ఉండి, మీ ఫుడ్ హ్యాబిట్స్ కనుక ఇలా ఉంటే డెఫినైట్‌లీ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవటం ఇంపార్టెంట్. అండ్ సర్టెన్ హార్మోనల్ ఇష్యూస్ లైక్ చాలామంది ఆడవాళ్ళలో మనం పీసీఓడీ అన్నది ఈ మధ్య కామన్‌గా వింటున్నాం. పీసీఓఎస్ అన్నది. సో, ఈ పీసీఓఎస్ కనుక ఉన్నా కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉండొచ్చు. అండ్ కొంతమంది సర్టెన్ మెడిసిన్స్, అంటే ఇప్పుడు కొంతమంది స్టెరాయిడ్ టాబ్లెట్స్ కానియండి, యాంటీ డిప్రెసెంట్స్ కానియండి, కొన్ని రకాల బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ గానియండి కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెడిసిన్స్ వల్ల వచ్చే అవకాశం ఉండొచ్చు. అండ్ స్లీప్ ప్రాబ్లమ్స్, అంటే ఎవరైతే బాగా స్ట్రెస్‌ఫుల్ రొటీన్‌లో ఉన్నారో, వాళ్ళకి డైలీ 4-6 అవర్స్ కన్నా నిద్ర ఉండట్లేదు. ఒకవేళ నిద్ర మధ్యలో సరిగ్గా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. లేదా వాళ్ళకి స్లీప్ యాప్నియా వల్ల నిద్ర ఉండట్లేదు. ఇలాంటి కండిషన్స్‌లో గూడా వాళ్ళు ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. అండ్ హ్యాబిట్స్, ఖచ్చితంగా పొగ తాగటం, ఆల్కహాల్ తీసుకోవటం కూడా మన హెల్త్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని మనం ఎలా టెస్ట్ చేసుకోవాలి? సో, కొన్ని బ్లడ్ టెస్ట్‌లున్నాయండి. ఒకటి ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, ఒకటి ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్. హోమా-ఐఆర్. ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్‌ని కంబైన్ చేసుకొని హోమా-ఐఆర్ స్కోర్ ఒస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఓరల్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్. అంటే మనకి గ్లూకోజ్ వాటర్ ఇచ్చి అది తాగమని చెప్పి 2 అవర్స్ తర్వాత చూస్తారు. దానిలో వచ్చిన వాల్యూని బట్టి మన రిస్క్‌ని ఐడెంటిఫై చేస్తారు. ఇంకొకటి హెచ్‌బీఏవన్సీ.
అంటే మనం 3 మంత్స్ యావరేజ్ టెస్ట్ ఏదైతే షుగర్ రిలేటెడ్ చేస్తామో అది గూడా మనకి ఎర్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేయొచ్చు. అంటే మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్నారా లేదా అన్నది ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకవేళ మనం ట్రీట్ చేసుకోలేదు అనుకోండి, ఈవెంచువల్లీ అది ప్రీ డయాబెటిస్ నుంచి డయాబెటిస్‌కి కన్వర్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది. దాంతో పాటు మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే హై కొలెస్ట్రాల్ లెవెల్స్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, హార్ట్ అటాక్, పారాలిసిస్ రిస్క్ ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని మనం ట్రీట్ చేయకపోతే ఫ్యాటీ లివర్ అంటే లివర్‌లో ఈ హై షుగర్ వల్ల లివర్‌లో ఫ్యాట్ డిపాజిట్స్ అవ్వటం అన్నమాట. కొంతమంది ఆడవాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి పీసీఓఎస్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం గూడా ఉండొచ్చు. ఇంకొకటి మెటబాలిక్ సిండ్రోమ్. అంటే ఓవర్ వెయిట్, హై ఇన్సులిన్ రెసిస్టెన్స్, హై కొలెస్ట్రాల్ లెవెల్, హై బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో, ఇది కూడా మనకొచ్చే అవకాశం ఉండొచ్చు. దీన్ని గనక మనం కరెక్ట్‌గా అప్రోచ్ అయ్యి ట్రీట్ చేసుకోకపోతే. మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని మేనేజ్ చేసుకోవాలంటే, మనం లైఫ్ స్టైల్‌లో చేయాల్సిన ముఖ్యమైన చేంజెస్ ఇవండి. ఫస్ట్ డైట్. డైట్‌లో హై షుగరీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయటం. ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోవటం, ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవటం, గుడ్ ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేసుకోవటం జేయాలి. డెఫినెట్‌లీ ఆయిల్స్ మనం ఏమైతే రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నామో, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ వాడుతున్నామో అది కట్ డౌన్ చేసేసుకొని కొంచెం గుడ్ ఫ్యాట్స్ అంటే లైక్ ఆలివ్ ఆయిల్ గానియండి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ గానియండి, నట్స్, అవకాడో, వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఫ్యాటీ ఫిష్ ఇవి ఇంక్లూడ్ చేసుకోవటం. అండ్ డైట్‌లో ఫైబర్ అంటే మనకు వెజిటబుల్స్, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్, లెంటిల్స్ ఇంక్లూడ్ చేసుకోవటం. డైట్‌లో కొంత ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవటం. అండ్ హై షుగరీ ఫుడ్స్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ పేస్ట్రీస్, పఫ్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ ఇవన్నీ అవాయిడ్ చేసుకోవటం చేయటం వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్. సో, డెఫినెట్‌లీ మనం డైలీ ఫస్ట్ ఒక 30 మినిట్స్ ఆఫ్ మోడరేట్ యాక్టివిటీతో స్టార్ట్ చేయొచ్చు. అంటే బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, జాగింగ్, రన్నింగ్ ఇలాంటివి. దాంతో పాటు మన మసిల్‌ని యాక్టివేట్ చేసే ఎక్సర్సైజెస్ లైక్ స్ట్రెంత్ ట్రైనింగ్. ఇనీషియల్లీ మనం హెవీగా చేయకపోయినా డైలీ కాకపోయినా వారానికొక 2, 3 రోజులైనా కూడా మనం స్ట్రెంత్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేయగలిగితే మన ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని రెడ్యూస్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉంటే గనక ఒక 5-10% ఆఫ్ యూర్ బాడీ వెయిట్ లూజ్ చేసుకోవటం వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నిద్ర. మీకు గనక లైక్ లేట్ నైట్‌లు పడుకొని ఎర్లీ మార్నింగ్ లెగిసే అలవాట్లుంటే ఫస్ట్ దాన్ని మార్చుకొని స్లీప్ రొటీన్‌ని ఎస్టాబ్లిష్ చేసుకొని డైలీ అట్‌లీస్ట్ 7-8 అవర్స్ నిద్రపోవడానికి ట్రై చేయాలి. అండ్ మీకు నిద్ర రిలేటెడ్ ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా గూడా మీ డాక్టర్‌ని కలిసి దాన్ని రెక్టిఫై చేసుకొని మీ స్లీప్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవటం వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోవచ్చు. ఇంకొకటి స్ట్రెస్. చాలా మందికి వాళ్ళ వర్క్ వల్ల గానియండి, ఫ్యామిలీ సిట్యుయేషన్స్ వల్ల గానియండి, చాలా ఎక్కువ స్ట్రెస్ ఉండటం వల్ల వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో, ఆ స్ట్రెస్‌ని కంట్రోల్ చేసుకోవటం వల్ల మనం ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని రెడ్యూస్ చేసుకోవచ్చు. సో, జర్నలింగ్ గానియండి, మెడిటేషన్ గానియండి లేదా మీరు ఒక థెరపిస్ట్‌తో మాట్లాడి మీ స్ట్రెస్‌ని బ్యాలెన్స్ చేసుకోవటం గానియండి, ఇలాంటివి చేసుకొని స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకోవచ్చు. తర్వాతొచ్చేసి హ్యాబిట్స్. సో, మీకు గనక పొగ తాగటం, ఆల్కహాల్ తీసుకోవటం లేదా ఇంకా ఏమన్నా హ్యాబిట్స్ ఉన్నా గూడా వాటిని కంట్రోల్ చేసుకోవటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ మీకు గనక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని ఐడెంటిఫై చేసుకుంటే రెగ్యులర్ చెకప్స్ చేసుకోవటం ఇంపార్టెంట్. ఎందుకంటే మనం దాన్ని పట్టించుకోకపోతే అది మనకి సివియర్‌గా డయాబెటిస్‌లోకి కన్వర్ట్ అయ్యి ఇర్రివర్సిబుల్‌గా మారే అవకాశం ఉండొచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకవేళ ఉంటే గనక, మీరు మీ డైట్‌ని ఇలా ప్లాన్ చేసుకోవటం వల్ల దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీ ప్లేట్‌లో 50% ఫైబర్ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ 25% ప్రోటీన్ ఉండాలి. నెక్స్ట్ 25% కార్బోహైడ్రేట్స్ ఉండాలి. సో, హై ఫైబర్ ఫుడ్స్ వచ్చేసి మనకి వెజిటబుల్స్, హోల్ ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్ అవాయిడ్ చేయటం ఇంపార్టెంట్. లెగ్యూమ్స్,
హోల్ గ్రెయిన్స్ లైక్ ఓట్స్ కానియండి, బ్రౌన్ రైస్ కానియండి, కీన్వా కానియండి ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవటం. ఈ ఫైబర్ అన్నది మనకి షుగర్ అబ్సార్ప్షన్‌ని స్లో చేసి మన బ్లడ్‌లో ఉన్న షుగర్ లెవెల్స్‌ని స్టడీగా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ లీన్ ప్రోటీన్స్. లీన్ ప్రోటీన్స్ అంటే మనకి చికెను, ఫిష్, ఎగ్స్, టోఫు, పన్నీరు, లో ఫ్యాట్ డైరీ. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ సేపు ఫుల్‌నెస్ ఇచ్చి, త్వరగా ఆకలేయకుండా హెల్ప్ చేస్తుంది ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మన డైట్‌లో. అండ్ డెఫినైట్‌లీ గుడ్ ఫ్యాట్స్. సో హెల్తీ ఫ్యాట్స్ లైక్ నట్స్, అవకాడో, ఆలివ్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఫ్యాటీ ఫిష్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవటం కూడా ఇంపార్టెంట్. తర్వాత లో గ్లైసెమిక్ ఫుడ్స్. మనకి చాలా ఫుడ్స్ ఏంటంటే మనం తినంగానే ఇమ్మీడియేట్‌గా హై షుగర్ స్పైక్‌నిస్తాయి. వాటిని హై గ్లైసెమిక్ ఫుడ్స్ అంటాం. అవి అవాయిడ్ చేసుకొని ఏ ఫుడ్ అయితే మనం తినంగానే వెంటనే హై షుగర్ స్పైక్ ఇవ్వదో దాన్ని లో గ్లైసెమిక్ ఫుడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెంటిల్స్, స్వీట్ పొటాటోస్, ఎక్కువ ఫైబర్ ఉన్న మోస్ట్ ఆఫ్ ద వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్ ఇవన్నీ లో గ్లైసెమిక్ ఫుడ్స్ అన్నమాట. అలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవటం చెయ్యొచ్చు. అండ్ డెఫినైట్‌లీ హై షుగర్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్‌ని అవాయిడ్ చేయాలి. కూల్ డ్రింక్స్, పేస్ట్రీస్, పఫ్స్ తినే అలవాటు ఉంటే అది కట్ డౌన్ చేసుకోవాలి. అండ్ ప్రాసెస్డ్ మీట్స్‌ని వాటిని కూడా అవాయిడ్ చేయాలి. హై సోడియం కంటెంట్ ఉన్న ఫుడ్స్‌ని కూడా అవాయిడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటేంటి అంటే మనము ఫుడ్ తీసుకోబోయే ముందు ఒక 25 మినిట్స్ ముందు గనక ఫైబర్ అంటే సాలడ్ ఫార్మ్‌లో గాని తీసుకోగలిగితే, మనం తర్వాత మీల్ తిన్నా గూడా మనకు షుగర్ స్పైక్ అన్నది స్లోగా, స్టడీగా వస్తుంది. అండ్ మీరు ఏదన్నా స్వీట్ గాని, డిజర్ట్ గాని తినాలి అనుకుంటే, అది ఫుల్ స్టమక్ మీద తినటం మీ షుగర్ స్పైక్‌ని స్లోగా ఇంక్రీజ్ చేస్తుంది. ఎంప్టీ స్టమక్ మీద మీరు షుగర్ గాని, స్వీట్ గాని తింటే మీకు ఇమ్మీడియేట్‌గా హై షుగర్ స్పైక్‌ని ఇస్తుంది. అండ్ కొన్ని డైట్స్ ఉన్నాయి మనకి మెడిటరేనియన్ డైట్ అని చెప్పి, లో కార్బ్ డైట్ అని చెప్పి, కీటో డైట్ అని చెప్పి, ఇవి మాత్రం మీరు అండర్ న్యూట్రిషనిస్ట్ గాని, డాక్టర్ సూపర్విజన్‌లో చేసుకోగలిగితే మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని రివర్స్ చేసుకోవచ్చు. అండ్ డెఫినైట్‌లీ ఎక్సర్సైజ్ అన్నది గూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. డైట్ ఒక్కటే సరిపోదు.